गणानां गणानां त्वा गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे कविगुं हवामहे गणपतिगुं हवामहे कविम्। నాగలక్ష్మి గారు పూర్ణముద్ర స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అనే సంస్థను స్థాపించి సియాటల్లో కూచిపూడి నాటకము శిక్షణ ఇస్తూ ఉన్నారు. నాగలక్ష్మి గారు అందరినీ ప్రోత్సహిస్తున్నారు. అన్విత వారి దగ్గర 8 సంవత్సరాల నుంచి కూచిపూడి నృత్యాన్ని తను ఇష్టంతో, వాళ్ళ అమ్మ ఇష్టంతో అక్కడ నేర్చుకుంటూ ఉన్నది. ఇప్పుడు అన్విత కూచిపూడి నృత్యమే కాకుండా మధుబని ఆర్ట్, పియానో, ఫ్లూట్ అండ్ వాలీబాల్ ఇవన్నీ కూడా అక్కడ శిక్షణ పొందుతూ ఉన్నది. ఆర్ట్ మీద చాలా ఇష్టము తనకి. చాలా మధుబని ఆర్ట్ చాలా చిత్రాలు గీసింది, కానీ అవి ఇక్కడ చూపించలేదు, అవి అమెరికాలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో వేటపాలెంలో వాళ్ళ తాతగారి ఊళ్ళో ఈ శివాలయంలో ఈ డ్యాన్స్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరికీ కూడా. దీని నృత్య ప్రదర్శన చేద్దాము అని అనుకోగానే దానికి చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి అడిగితే ఆయన వెంటనే ఒప్పుకొని ఆయన ప్రోత్సాహంతో అంత సహాయం కూడా ఆయనే మాకు అందించారు. ఈవెన్ ఈరోజు ఇక్కడ ఈ కార్పెట్ దగ్గర నుంచి ఈ మైక్, ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా వీటన్నిటి కూడా ఆయననే చెయ్యి. మేము ఓన్లీ ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలు చెప్తే ఆయన అన్ని పనులు చేశారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు తను మొట్టమొదటి డాన్స్ నృత్యాన్ని రూపొందించిన వారు డాక్టర్ వెంపటి చినసత్యం గారు. శిష్యుడు గురువు ముందు 2 చేతులు జోడించి ఉండాలి, అది శిష్యుని యొక్క లక్షణము. దానిని బ్రహ్మాంజలి అంటారు. శివుడికి అంజలి ఘటించే విధానమే ఈ బ్రహ్మాంజలి. చూసి ఆ నృత్యంలో మనం కూడా చూసి ఆనందిద్దాము.
శివం శుభము శుభము సాహిత్య
స్తుతి వినాయకుడిని స్తుతించడము. దీన్ని రూపొందించినది తులసీవనం గారు. బహుదారి రాగం ఆదితాళం. నాగలక్ష్మి గారు కొరియోగ్రాఫరు.
చదివింది. అక్కడ ఫ్యామిలీ ప్రాక్టీస్ ఉద్యోగం చేస్తుంది. మా అల్లుడు గోవిందరాజన్ బాబు సాఫ్ట్వేర్ అక్కడ ఐఐటి దాంట్లో ఐటీలో ఉద్యోగం చేస్తున్నారు. AT&Tలో ఉద్యోగం చేస్తున్నారు. అది ప్లీజ్ గో స్టాండ్. శ్రీ రంగనాథుని వర్ణిస్తూ రూపొందించబడింది ఈ పాట. మరి
మరి శ్రీకృష్ణాసిరి మోహితం మరి మరి శ్రీకృష్ణ హర జటిల సేతు Thank you.
ఎందుకంటే మా పాప అంటే మా అమ్మాయి, మా పాప అంటే నా కూతురు విజయ అమెరికాలో ఇండియాకి వచ్చినప్పుడు మా మనవరాజు మీద ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దామని ఆలోచన వచ్చింది. దానివల్ల మా అల్లుడి గారు చిదంబరం దగ్గర చేద్దామన్నారు. కొన్ని జాగ్రత్తగా అక్కడ కుదరలేదు. ఎక్కడ చేద్దాము ఎక్కడ చేద్దాం అనుకున్నట్టు నాకు నేను అడిగాను. నా బాల్యమిత్రుడు చంద్రశేఖరరావు ఏడపాలలో ఉన్నాడు, వాడికి నేను చిన్నప్పటి నుంచి పాడుకోవాలని గుడికి నీకు నచ్చితే అక్కడ చేయిస్తానమ్మా అని చెప్పా. తను వెంటనే ఒప్పుకుంది. అది రాత్రి 11 గంటలు. అప్పుడు ఒకటి సెల్ ఫోన్ చేసి కాల్ చేస్తే తీసుకొని ఇట్లా చెప్పినా చెప్తే నువ్వు ఆ సంగతి మర్చిపోరా అన్నాడు. అదేంటా అంటే నువ్వే నేను అనుకో అని నేను చేసి పెడతాను అన్నాడు. రైతుడు కనుక అతను థ్యాంక్స్ చెప్పలేడు, కానీ ఇంత ప్రోగ్రామ్ ఇంత గమ్మగా ఇంత గొప్పగా చేస్తాను నేనైతే ఊహించలేదు. వెరీ 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 థ్యాంక్స్ చెప్పి చేస్తున్నాను. వరకు రాజ పరిక్రమలో ఆప్యాయంగా పలకరించుకుంటే తప్ప మిత్రబంధంలో నమస్కారాలు థ్యాంక్స్ చెప్పుకుంటే దూరం చేసుకున్నట్టే అనేటువంటిది నా అభిప్రాయం. ముఖ్యంగా ఇక్కడ రాడపాలలో 4 ఎయిడెడ్ స్కూల్ ఉండేవి. అందులో వీళ్ళ నాన్నగారిది కలపాలి గోపాలరావు గారి బడి ఒకటి, రెండోది మా నాన్నగారు పనిచేసినటువంటి స్వర్ణ లక్ష్మీ నరసింహారావు గారి ఎయిడెడ్ స్కూల్ ఒకటి, మూడోది గన్నెపూడి కామేశ్వరరావు గారు అనేటువంటి వారిది ఒక ఎయిడెడ్ స్కూలు, నాలుగోది నాగశైలరావు గారు అనేటువంటిది ఒకటి. 4 బ్రాహ్మణ్సే, 4 ఎయిడెడ్ స్కూల్స్. అందులో దాదాపు ఒకదానికొకటి పోటీ పడుతూ గవర్నమెంట్ స్కూల్స్ మించినటువంటి రిజల్ట్స్ తెచ్చేటువంటి స్కూల్స్ 4. ఇది కాక 2 క్రిస్టియన్ మిషన్లో 2 ఉన్నాయి, 2 3 సరే వాటి పక్కన పెట్టండి. మన ఊరికి మనం ఉన్నారు ఇప్పుడు. అయితే ఇందులో వీళ్ళ నాన్నగారు మాత్రం పిల్లలందరినీ వారి దగ్గర కూర్చోబెట్టి విద్యాభ్యాసం చేసేవాడు. అందులో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి 5+3 8 మంది సంతానం గోపాలరావు గారికి, అంతేనా? 9 మంది. అది ఓకే, ఒక పొరపాటు పడ్డానండి, సారీ అండి. 9 మంది సంతానం, 9 రత్నాలే. పెద్ద ఆయన గురించి చెప్తామంటే ఆయన ఎల్ఐసిలో పనిచేస్తూ మరి ఆ యూనియన్కి స్టేట్ లీడర్, అంతేకాక ఆయన అంటే కలవరించేటువంటి ఉద్యోగస్తులు ఉండేవాడు. మాకు బాగా గుర్తు, వారు చనిపోతే ప్రజాశక్తి పేపర్లో ఫుల్ షీట్ వేశారు ఆయన గురించి. మరి చూడండి మన ప్రాంతంలో మన ఊళ్ళో ఎంతమందికి ఆ గౌరవం దక్కిందనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచించాలన్నమాట. తర్వాత 2 మోహన్ రావు గారు, సరే తప్పిపోయినప్పటికీ తప్పిపోయిన విషయం మర్చిపోయేది అని చెప్తారు. నాకు పొరపాటున మర్చిపోయామని అనుకుంటాను. అయితే వారు మా మామయ్య గారు, మా మేనమామ గారు క్లాస్మేట్స్. వారు కూడా విద్యలో ఉన్నతంగా పైకి వచ్చారు, ఎల్ఐసిలో మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇప్పుడు ముత్యాలాగా తయారు చేశారు. ఒకళ్ళు లాయర్గా ఉంటున్నారు, 2 లాయర్లేనా? 2 లాయర్స్గా ఎల్ఐసిలో పనిచేశారు. ఓకే ఓకే సరే. మిగిలిన విషయాలు అంటే వాళ్ళ అన్నదమ్ముల విషయాలు పూర్తిగా నాకు తెలియకపోయినప్పటికీ వీళ్ళల్లో 2 మాత్రం బాగా తెలుసు. భాస్కర్రావు కుటుంబం అనేటువంటి భాస్కర్రావు అనేటువంటి తమ్ముడు, రెండోది సరే మా క్లాస్మేట్ కనుక దీని విషయం. దీని సామాన్యుడు కాదు, చదువుకున్న రోజు నుంచి ఏ చదువులో పెట్టా క్లాస్ ఫస్టే. ఇతన్ని బీట్ చేయాలని ఎంతోమంది ట్రై చేసిన ఎవరు ఆ స్థాయిలో కూడా రాలేకపోయారు. ఆయన యొక్క పొజిషన్ అది. తర్వాత ఇక్కడ మేము 3 ఉండేవాళ్ళం. ఇందా గన్నెపూడి కామేశ్వరరావు గారి అనేటువంటి వాళ్ళ అబ్బాయి మనోహర్ రావు, నేను వీడు దాదాపు తరచుగా కలిసి ఆడుకోవడం, చదువుకోవడం, పాడుకోవడం అన్నీ వేరే. అది ఈ బజార్లో. ఇది మొత్తం బ్రాహ్మణ్ స్ట్రీట్. ఈ బ్రాహ్మణ్ స్ట్రీట్లో మేము 3 క్లాస్మేట్స్గా ఉండటం ఒకటి. తర్వాత సరే మాకంటే 1 ఇయర్ సీనియర్లో 1 ఇయర్ సీనియర్లో ఉన్నటువంటి వాళ్ళతో అందరూ రత్నాలే. అయితే నన్ను గురించి నేను చెప్పుకోకూడదు, నేను వీళ్ళలో లిస్ట్ అంటే వీడు సామాన్యుడు, వీడు అమ్మగుడు అక్కడ
కష్టపడితే మనిషిని కనుక స్నేహం చేస్తే వాడు ప్రాణం ఇస్తాడు. ఎట్లా అనిపిస్తుంది ఇంకా ఇంకా ఎకాడమిక్గా అంటే వీడు స్కూల్లో వీడు చూసి నాకు భయం. ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే నా ర్యాంక్ వీడు కొట్టేస్తాడు భయం. అంతా ఇక్కడ పెట్టాడు. కానీ మాకు వదిలేశాడు. రైతుడు కానీ ఆ ర్యాంక్ మాకు వదిలేశాడు. వీడు చాలా గాఢ. అట్లా అంతేకాకుండా పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం వస్తే నేను చేయను రిజైన్ చేస్తుంటే ఒరే ఉద్యోగాల ద్వారా ఏడుస్తున్న రోజుల్లో బాగొట్టాడు అవుతాను రిజైన్ చేస్తాను, ఎందుకంటే గొప్ప ఉద్యోగం సంపాదించారు చూడరా అని చెప్పి 3 నెలల తిరగక ముందే సిండికేట్ బ్యాంక్లో జాబ్ సంపాదించిన ఘనుడు వీడు. చూడండి మరి ఆ కాన్ఫిడెన్స్ అది గొప్ప విషయం అనమాట. తర్వాత మరి సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. సినిమా ఫీల్డ్లోకి వచ్చి నాటకాల ఫీల్డ్లో ఉన్నాడు. 4 పిక్చర్స్ శైలజ కృష్ణమూర్తి, హనుమంతు పెదరాయిల్లో కొన్ని సీన్స్కి మాటలు రాశాడు. శైలజ కృష్ణమూర్తి మొత్తం టోటల్ సినిమా ఫీల్డ్లో ప్రవేశించి ఆరోగ్యం బాగలేక అనుకోకుండా వాడికి రావాల్సింది కానీ నీరు కాసు ఎక్కువ రావడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ కొంత దూరం అయిపోయినాడు. అది అట్లాగే వాడు ఎలా ఎడ్యుకేషన్లో పైకి వచ్చాడో కొడుకు కూతురు ఇద్దరిని కూడా మరి డాక్టర్స్ చేశాడు. ఇద్దరు కోడలు కూడా డాక్టర్ ఇద్దరు డాక్టర్లే. అదే అల్లుడు గారు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాబట్టి పొజిషన్ మంచి పొజిషన్లోకి కుటుంబాలంతా తీసుకెళ్ళి అందరినీ కూడా గంగారాళ్ళ కింద నిలబెట్టినటువంటి ఘనత వీడిది. సరే చాలా సంతోషం. ఎందుకంటే హెడ్ మిస్టర్స్ కదా మా గ్రూపు టీచర్లు కాబట్టి టీచర్లు మన పిల్లలు తగ్గ తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది కనుక అలా చేశారు. తర్వాత చాలా పుస్తకాలు రాశాడు. ఈ మధ్యలోనే వెన్నెలైనటువంటి పుస్తకాలు రాసి తెలుసుకోండి మా అందరికి ఇక్కడ మిత్రులందరికి ఇచ్చిపోయినటువంటి మంచి కవి. ఇంతేకాకుండా ఈనాడు మ్యాగజైన్లో ఆదివారం సండే ఎడిషన్కి ఎడిటర్. చూడండి బహుముఖంగా అనేక రకాల్లో ప్రజ్ఞ సాధించినటువంటి మా మిత్రుడు మాకందరికీ గర్వకారణం. అలాంటి వీడు మరి కొడుకులు కోడళ్ళు కూతురుతోనే కాకుండా మనవడు మనవరాల చేత కూడా ఒక ప్రఖ్యాతి తీసుకొచ్చుకోవాలని భావించాడు. అందులో భాగంగా అమ్మాయికి కూచిపూడి నృత్యాలు తీసుకొని రావడం ఒకటే కాకుండా మనందరికీ పరిచయం చేసి అమ్మాయి యొక్క ప్రతిభను మన ముందు ప్రదర్శింపజేయాలనేటువంటి మంచి తలం ఒకటి ఉండడం కూడా గొప్ప విషయం. అది తర్వాత ఆ అమ్మాయి ఇంత చెప్పినట్టుంది సరోజిని గారు ఫ్లూట్ వాయిస్తో చెప్పింది. చిత్రలేఖనం గురించి వదిలితే మన మిత్రమైన ఒక్కొక్క ఆ అమ్మాయి వేసే చిత్రలేఖనం పెయింటింగ్స్ 50 ఏళ్ళ నుంచి ₹1,00,000 పలుకుతాయిట. మరి మిత్రమైన చూడండి ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉన్నారు మన దగ్గర. అది సచిన్ టాలెంట్ ఆఫ్ దట్ గర్ల్. చూడండి మరి ఎట్లా. తర్వాత అబ్బాయి ఇప్పుడే బీటెక్లోకి వస్తున్నాడని చెబుతున్నారు. ఆ అబ్బాయి కూడా రత్నం అవుతాడు, అందులో అనుమానం లేదు. కాబట్టి చెప్పేది ఏంటంటే అది ఇంజనీరింగ్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ జరుగుతాయి కదా, అందులో 6 అది టాప్ 10లో ఉన్నట్ట. అది అమెరికాలో టాప్ 10లో ఉన్నట్టు అబ్బాయి వాళ్ళ మనవాడు. మరి కొడుకు పిల్లలు ఆ మనవాడు బాగా ఎట్లా ఉన్నారో నాకు లేదు, సందర్భం రాలేదు కాబట్టి అది కూడా రోజు వింటాం. ఇట్లా ఏదో ప్రోగ్రాం పెడతాం కాబట్టి అలాంటి మంచి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మా అందరికీ బాల్య మిత్రుడు. మేమందరం కూడా కలిసి ఆడుకునేవాళ్ళం. వీడు ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే నాకు బాగా గుర్తు, అమ్మ కొబ్బరి పచ్చడి చేస్తే బాగా ఉంటుందిరా, అమ్మ కొబ్బరి పచ్చడితో భోజనం చేయాలా అనేవాడు. అంటే ఆ దాసరి నారాయణరావు నాగేశ్వరరావు ఎలా అంటే ఎలా అనుకుంటూ మాట్లాడుకుంటారే అట్లా చెప్పుకుంటున్నాం. మీరు అన్నిలా భావించవద్దు, శ్రావణైన ఈ విధంగా ఉండాలనే విషయం చెబుతున్నాను. అది కాబట్టి
అలాంటి మంచి మిత్రుడికి ఒక మంచి ప్రోగ్రాంలు ఇచ్చి మనందరికీ కూడా కనువిందు వీరుడు విందు చేశారు. కాబట్టి సర్వదా ఆ కుటుంబానికి, ముఖ్యంగా మా మిత్రుడికి, ఆ చిరంజీవికి ఆశీస్సులు అందజేయాలని, వీడికి మన అభినందనలు తెలియజేయాలని మనందరినీ కోరుకుంటూ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. This is an auspicious occasion and Anmita had done a very good performance. We never expect she will do such a wonderful performance. We admire Anmita's performance and we appreciate here Anmita's mother Sujana Babu, Anmita's father Babu, Anmita's brother Amol, Anmita's grandmother Sarojini Madam, Anmita's grandfather Karlapalam, Anumantarao, everyone, because this is a group performance. What I say, Anmita's performance is associated with all these people. This is a wonderful one. She will grow, definitely she will grow. She is not only a dancer, she is a painter, she is a musician, flute, and I happen to know she is playing some music instruments also. Piano, okay, piano also. I think Anmita not only dances with her movements, but her eyes, her legs, her hands, everything performed in a beautiful way. I wish us Anmita's performance, and I thank you all of you and thank all everyone. Thank you. హలో ఈరోజు ఈ నాట్య ప్రదర్శనకు ఇచ్చేసినటువంటి కర్లపాలెం ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే బాబు గోవిందరాజన్ ఫ్యామిలీ సభ్యులందరికీ, అలాగే నాయనపల్లి వాస్తవ్యులు, వేడపాలెం వాస్తవ్యులు, అలాగే మౌడి గారు ఎంఈఓ గారికి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా నేనేం పెద్ద కుటుంబ వివరాలు నేనేం మాట్లాడను, ఓన్లీ అన్విత డ్యాన్స్ గురించే మాట్లాడాను. వసంత రాగ లలిత బాల పదధ్వనుల రసమయ నాట్య చతురిణి, ఆహభావ ఆంగీక అభినయ హృదయానుగత భావ స్వేచ్ఛా విహారిణి, రసమయ జగత్తులోని కృష్ణ రాసలీల మధుర భక్తి ప్రేరేపిత నాట్యమయూరి. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైనటువంటి మార్గం నాట్యం. ఆ నృత్యంలో కూడా అందులో మన ప్రాంతానికి చెందినటువంటి నృత్యం అంటే ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం దగ్గర మొగ మండలంలో కూచిపూడిలో సిద్ధేంద్ర యోగి ద్వారా ఉద్భవించినటువంటి నాట్యాన్ని ఎక్కడికో అమెరికా దాకా తీసుకెళ్ళి అమెరికా నుంచి మళ్ళా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి అంటే ఏంటి ఈ నృత్యాన్ని అన్విత అభ్యసిస్తూ ఆచరిస్తూ అవలోకిస్తూ ఒక అమెరికాలోనే కాకుండా ఆంధ్రాలో కూడా అందులో వాళ్ళ తాతగారు, తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, తర్వాత వాళ్ళ పిన్నమ్మలు, వాళ్ళ బాబాయిలు, తర్వాత వాళ్ళ పెద్దమ్మలు అందరూ కూడా నడయాడినటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఆ అమ్మాయి నృత్యాన్ని అభినయించడం, అందులో హావభావాల్లో కానీ నేను జాగ్రత్తగా మొదల నుంచి జాగ్రత్తగా చూస్తూ వస్తున్నా. ఆంగికం కానీ అభినయం కానీ ముద్రలు పట్టడం కానీ అన్నిట్లో కూడా ఒక పెద్ద నాట్య కళాకారిణి ఎలా ప్రదర్శించిందో అలా చక్కగా ప్రదర్శించింది. అందుకు ముందుగా అన్వితకి అభినందనలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా కర్లపాలెం ఫ్యామిలీ తరఫున, మా బావగారి ఫ్యామిలీ తరఫున
అందరికీ కూడా ఇది చెన్నై నుంచి వచ్చారు, అందరికీ కూడా ఒకసారి వణకం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడున్నామయ్యా అంటే మౌళి గారు ట్రస్టీగా ఉన్నటువంటి గుడిలో ఉన్నాం. అంటే ఏంటి, చక్కగా శివాలయంలో ఉన్నాం మనం. శివం ఏవ ఆనంద, శివస్య ఆనంద శివానంద. అంటే ఏంటి, శివుడే ఒక ఆనంద స్వరూపం అన్నమాట. అట్లాంటి ఆనంద స్వరూపుడైనటువంటి శివుడి దగ్గర మనం నిలబడి శివుడి సన్నిధిలో నాట్యం చేయటం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయం. అన్వితకు ఆ అదృష్టాన్ని దక్కించినటువంటి మౌళి గారికి, ట్రస్టీ మౌళి గారికి, ఎంఈఓ మౌళి గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే పున్నమి చంద్రుడిని చూసినప్పుడు సముద్రం పొంగి పొర్లుతుంది, ఉప్పొంగుతుంది. కడలి తరంగాలు విపరీతంగా చాలా ఉప్పొంగిపోతాయి. అలాగే ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి శివుడు కూడా నాట్యాన్ని చూసినప్పుడు తాను కూడా నాట్యం చేయాలని చెప్పి అలాగే ఉప్పొంగి ఆనందపడతాడు. ఆ ఆనందపడటం తనొక్కడే ఆనందపడటం కాదు, ఎవరైతే తనకు అభిలాష ఉన్నటువంటి నాట్యాన్ని ఎవరైతే చేస్తున్నారో అలాంటి నాట్యాన్ని ఎవరైనా చేయగలిగినప్పుడు, అది కూడా ఇంకా చక్కగా చిన్నపిల్లలు చేసినప్పుడు, అది కూడా మన ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాన్ని వచ్చి మన ప్రాంతానికి చెందిన వాడికి ఆనందం కలిగించేటువంటి నాట్యం చేసినప్పుడు ఆ పరమశివుడు చాలా ఆనందిస్తాడు. అందుకే ఆయన ఏమన్నామనంటే శివానంద అని అన్నాం. ఆనందంలో నుంచి పుట్టినటువంటి శివస్వరూపం శివానంద. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యంగా నాట్యంలో మీరందరూ ఇప్పుడు ఈ అమ్మాయి 3-4 చేసింది కదా, నాట్యంలో కన్నులతో పిలుస్తారు, కన్నులతో నిరాకరిస్తారు, కన్నులతో యాచిస్తారు, కన్నులతో ఏడిస్తారు, కన్నులతో కోపగిస్తారు. అభినయం, నాట్యం, గానం, వాద్య సంగీతాల్లో ఉత్తమమైనటువంటి అభినయ వ్యక్తిత్వం, అభినయం చేది నృత్యం అవుతుంది. ఆ నృత్యాన్ని ఎప్పుడూ కూడా మనం ఆదరించుకోవడం అంటే ఏంటి, మన ఆంధ్ర సమాజానికి సంబంధించినటువంటి, తెలుగు వారికి సంబంధించినటువంటి కూచిపూడి నృత్యాన్ని మనం ఎప్పుడూ కూడా పెంపొందించుకోవాలంటే ఇలాంటి కళాకారులు రావాలి. మా సిస్టర్ చెప్పింది ఇందాక, ఆ అమ్మాయికి తెలుగు రాదు, 2 ముక్కలు వస్తుంది అని. దానికైతే నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే వాళ్ళ నాన్న తెలుగు పండిట్టు, ఈవిడ తెలుగు పండిట్టు, ఈవిడ తోడుకోడళ్ళందరూ కూడా టీచర్లు, ఈవిడ ఆడపడుతులు కూడా టీచర్లు. మరి ఆ అమ్మాయికి తెలుగు నేర్పకపోవడం అనేది మటుకు నాకు కొంచెం బాధాకరంగా ఉంది. అది నువ్వు అన్నాడు అమెరికాలో ఉండి తెలుగు నేర్పాల్సినటువంటి విషయం అన్నమాట. అలాగే నేను చిన్న విషయం చేసి ముగిస్తాను. జీవితం ఎప్పుడు కూడా చాలా లయాత్మకంగా ఉంటుంది. లయాత్మకం అంటే ఏంటి అంటే నటనలో నుంచి పుట్టిందే లయాత్మకం. అయితే లయాత్మకం అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అందరికి అర్థం అవ్వాలంటే, ఒక చిన్న పువ్వు ఉందనుకోండి, మొగ్గగా ఉన్న పువ్వు విచ్చుకోవాలి అని అంటే కొంత టైం తీసుకుంటుంది. చక్కగా మెల్లిగా మొగ్గగా ఉన్న పువ్వు విచ్చుకొని వికసించి చాలా చక్కటి వంటి సువాసనలు వెదజల్లుతుంది. ఇది ఒక లయాత్మకమైనటువంటి పెంపుదల. అలాగే ఎవరైనా సరే ఒక స్త్రీ మాతృమూర్తిగా మారాలి అంటే, ఒక బిడ్డ జన్మనివ్వాలి అంటే, ఒక 9 నెలల పాటు ఆ బిడ్డ ఆమె కడుపులో ఉండి ఒక లయాత్మకమైనటువంటి జీవితాన్ని అనుభవించి ప్రసవించిన తర్వాత అది ఆ లయాత్మకమైనటువంటి జీవితానికి ఆ పిల్లవాడు అనుసరించుకుంటూ వస్తాడు. అలాగే నాట్యంలో కూడా ఎప్పుడు కూడా నాట్యం అనేది ఒక లయాత్మకమైనటువంటి విషయం. ఎవరైతే నాట్యంలో అలాంటి లయాత్మకతను, అంటే అన్విత ఉంది, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రాదనుకోండి మీకు అర్థమవుతుంది. ఎవరైతే లయాత్మకమైనటువంటి నాట్యాన్ని చక్కగా ప్రదర్శిస్తారో వాళ్ళ మనస్సు కానీ, వాళ్ళ శరీరం కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ చాలా చక్కగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి. ఆ వే ఆఫ్ డైరెక్షన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండి ఎప్పుడూ పాజిటివ్ మోడ్లో ఉండేటట్టుగా ఉంటాయి. అయితే ఏంటంటే ఈ అమ్మాయి ఇలా తయారవటానికి మూల కారణమైనటువంటి మా మేనగోడలు డాక్టర్ సృజన, అలాగే అల్లుడు బాబు, వాళ్ళిద్దరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ కర్లపాలెం ఫ్యామిలీ చాలా ఇంటెలిజెంట్ రేస్. ఒప్పుకోవాలి ఉమ్మగారు, మీరు కర్లపాలెం రేస్ చాలా ఇంటెలిజెంట్ రేసు. మాకు అలాగే బాబు గోవిందరాజన్ ఫ్యామిలీ కూడా చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి బిడ్డ ఇంకా మంచి తెలివితేటలతో, మంచి వ్యక్తిత్వంతో పెంపొందుతుందని నేను ఆశిస్తున్నాను.
అలాగే ఎక్కడో అమెరికా నుంచి చాలా వాళ్ళ మదర్ అంటే ఏంటి, సృజన చాలా పట్టుదల కలిగినటువంటి అమ్మాయి. అంటే మా ఫ్యామిలీలో సృజనకి, సరోజకు పట్టుదల ఉంది, సరోజలాగానే సృజన కూడా పట్టుదల గల పిల్ల. ఆ పట్టుదలతో ఆ అమ్మాయికి అంటే నేను అనుకున్న ఇది నాట్యం చేస్తోంది అనుకున్నాను, కానీ చాలా మెచ్యూర్డ్గా చాలా బ్రహ్మాండంగా నాట్యం చేస్తున్నది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికి నేను అభినందిస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ కూచిపూడిలో ఎవరైతే బాగా మీకు అందరికీ తెలుసు, వెంపటి చిన్న సత్యం గురించి చెప్పింది ఇందాక మా సిస్టర్ చెప్పింది. అలాగే వెంపటి చిన్న సత్యం, నటరాజ్ రామకృష్ణ, శోభానాయుడు, యామిని కృష్ణమూర్తి, రాధారెడ్డి, రాజారెడ్డి, మంజు భార్గవి. అయితే మీకు అందరికీ తెలియంది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కూచిపూడి డ్యాన్స్లో చాలా ఫేమస్ కూచిపూడి డ్యాన్సర్ జూనియర్ ఎన్టీఆర్. అలాగే మా అన్విత కూడా ఒక మంచి డాన్సర్గా రేపు రాబోయే ఫిల్మ్స్లో ఏదైనా కూడా ఒక మంచి ఛాన్స్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అలా కలగాలని ఈ శివుడు ఆ అమ్మాయిని దీవించాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ ఈ దీనికి మా అన్విత ప్రోగ్రాంకి వచ్చి ఆమెను ఆశీర్వదిస్తున్నందుకు, చక్కగా చూస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ భాగంగానే ఎవరు బయటకు వెళ్ళొద్దు, అందరికీ కూడా మీరు భోజనాలు అరేంజ్ చేశారు చక్కగా. ఎవరు సృజన అండ్ ఫ్యామిలీ భోజనాలు అరేంజ్ చేశారు, అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. చక్కగా మీరందరూ కూడా ఇంకెన్ని ఉన్నాయమ్మా? ఇంకొక 3 ఉన్నాయి, అంటే ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. మీరందరూ కూడా అవలోకించి చక్కగా ఆ అమ్మాయిని ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే శివుడి స్వరూపమే నటరాజ స్వరూపం. అంటే యాక్చువల్గా పాపం బాబు వాళ్ళు చిదంబరంలో చేద్దామనుకున్నారు. అంటే చిదంబరంలో ఉంది నటరాజ స్వరూపమే, కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అక్కడ చేయించలేకపోయాము. శివుడు నటరాజ స్వరూపుడు. నటరాజ స్వరూపుడు అంటే మీకు తెలుసు, ఆయన తాండవ నృత్యం గురించి కానీ పేరిడి నృత్యాన్ని నటరాజుగా కీర్తిస్తూ ఆ నటరాజును ఆదరిస్తూ ఆచరిస్తూ వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ డాన్సర్లు. అందులో అన్విత ఆ నటరాజ స్వరూపానికి ఒక శిష్యురాలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తర్వాత ఒక చిన్న విషయం మీకు ముందు ఉంచుతున్నాను. అక్షరాల రూప శివుడు. ఒకసారి సూర్యకిరణాలు అక్కడ పడుతుంటే మా టీవీ వాళ్ళు వచ్చేసి దాని మీద నేను అభిప్రాయం చెప్పమని అడిగాను. దానికి పేరు చెప్పకూడదు కానీ టీవీ ఆర్టిస్టులని దీని మీద ప్రత్యేకతగా ఉంటే చెప్పండి అడిగాను. ఎవరు కూడా దీని గురించి చెప్పారు, దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ అన్నారు. జరుగుతుంటాయి, ఇట్ ఈస్ న్యాచురల్ అన్నారు. ఎందుకో నాకు కొంచెం సంథింగ్ స్పెషల్ అని చెప్పి అనుకున్నాను. ఆ స్పెషల్ ఏంటంటే అసలు అక్షరాలు పుట్టిందే శివుడి దగ్గర ఢమరకలో నుంచి పుట్టినాయి. కాబట్టి అక్షరాభ్యాసం చేయాలంటే అందరూ సరస్వతికి బాసకు పోదాం అనుకుంటారు, కాశీ పోదాం అనుకోవట్లా, ఇంకో కాళహస్తి పోదామనో శ్రీశైలం పోదాం అనుకోవట్లా. కానీ అక్షరాల రూపం అక్షరాభ్యాసం చేయాల్సినటువంటి మంత్రం ఏది? ఓం నమః శివాయ సిద్ధ నమః. కాబట్టి అసలు దేవుడు ఎవరయ్యా? శివుడే. చదువులకి అసలు దేవుడు ఆయనే, నాట్యానికి అసలు దేవుడు ఆయనే, సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు కూడా ఆయనే. అందుకనే ఇందాక చెప్తాను, ఆనందాన్ని కల్పించేటువంటి స్వామి శివానందధారి అని చెప్పి అనుకున్నట్లుగానే అలాంటి శివుడికి వీడు డాన్స్ చేస్తామంటే నేను ఎంతో ఇక్కడ నాట్యం వేడి చేస్తానంటే ఎంతో సంతోషపడి ఎంబడే ఓకే చెప్పేసాను. ఎంత కష్టమైనా సరే దీన్ని ఇక్కడ సక్సెస్ చేయాలి అనేటువంటి ఒకే ఒక పట్టుదలతోటి నేను నిర్వహించడం జరిగేటటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఏమనుకోకండి. నా సంవత్సరం దీన్ని రచించినది మేలట్టూరి కాశీనాథయ్య గారు. మోహనరాగం ఆదితాళం. కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధి చెందింది రామాయణ శబ్దం, జతులతో కూడినది. ఇందులో రాముని బాల్యం, అరణ్యవాసం, వారధి కట్టడం, రావణవధ అన్నీ వివరించబడింది. కూచిపూడి నాట్యము అంటే రామాయణ శబ్దం, భామకలాపం చాలా ప్రసిద్ధి చెందినవి. ఇప్పుడు ఆ నృత్యాన్ని తిలకిద్దాం. దిమిత దిగుత 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 దిగుత
నారాయణ తీర్థుల తరంగం షణ్ముఖ ప్రియ రాగం ఆదితాళం. కొరియోగ్రాఫరు గురుపట్నం శివప్రసాద్ గారు. కూచిపూడి నృత్యంలో తరంగం అనేది ఒక ప్రత్యేక రీతి. ఇందులో కాళిక యొక్క భంగిమలు, నైపుణ్యం, భక్తి వ్యక్తమవుతూ ఉంటాయి. దుర్గాదేవిని స్తుతించడం ఇందులో ప్రస్తుతించబడింది. జయ జయ దుర్గే.
సుబ్రహ్మణ్య కవి, ధన్యాసి రాగం ఆదితాళం, కొరియోగ్రాఫరు నాగలక్ష్మి గారు. ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలన్నీ కూడా మనం మన పెద్దవాళ్ళ దగ్గర వింటూ ఉంటాం, రేడియోలో వస్తూ ఉంటాయి. అది వరకు రేడియోలో ఎక్కువ వచ్చేది, ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి తెలియదనే చెప్పచ్చు. ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు అంటే శివ పార్వతుల సంభాషణ, దాన్ని ఒక పదం ఒక వాక్యం రూపంలో ఉంటుంది ఆధ్యాత్మిక రామాయణ కీర్తన ఎప్పుడు కూడా. ఆ శివుడు పార్వతి ఆదర్శ దంపతులైన రాముని కీర్తిస్తూ ఈ పాటలు ఎక్కువ ఉంటాయి, అందుకే రామాయణ కీర్తన అన్నారు. ఈ ఆధ్యాత్మ రామాయణ కీర్తన నమోస్తుతే. మందహాస మదనా
అన్వితాకు వెంకటేశ్వర గారు శాల్వాలతో సత్కరిస్తారు, అలాగే బొకేతో కూడా సత్కరిస్తారు. అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ప్లీజ్. క్లాప్. హలో సార్ మేడం దగ్గర చాలా పట్టుకోండి. మీరు ఇలా పట్టు. అక్షరాలు పట్టుకోండి. అలాగే నిరంజన్ అండ్ ఉమా టీచర్ గారు అండ్ నిరంజన్ ఓసారి రండి. నిరంజన్ ఎక్కడ? నిరంజన్ గారు ఉమా టీచర్ గారు ఇద్దరు కూడా సత్కరిస్తున్నారు. అందరూ ఒకసారి క్లాస్ చెప్పండి. ఎటువంటి ఒకసారి ఏమండి ఇటు ఇటు మేడం ఇటు చూడాలి. పద్మనా ఎవరు రండి మీరు కూడా. మేడం ఇటు చూడాలి అందరూ. ఇప్పుడు మీరు చూశారు కదా వీళ్ళంతా, అంటే అమ్మాయి నాట్య రీతులు ఎలా ఉన్నాయా అంటే ఆడే పొర్ణల నీడ, అలాగే కూచిపూడి నాట్యంలో కొత్త కొత్త ప్రయోగాలు సాధించాలని కూడా క్లాప్స్ ఇవ్వండి అందరూ ఒకసారి ప్లీజ్ కోరుకుంటున్నాము. ఓకేనా? ఏమండి ఇటు చూడాలి. నిలబండి. ఒక మంచి కూతుర్ని కన్నందుకు, అలాగే కూతుర్ని నాట్య కళాకారునిగా తయారు చేసినందుకు సృజనాన్ బాబుకి క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. అమోక్ నువ్వు కూడా యూ ప్లీజ్ కమ్ అమోక్. ఏమన్నా చూడాలి. ఒక సిస్టర్ కి బ్రదర్ గా ఫుల్ సపోర్ట్ ఇస్తాడు అమోఘు ఆ అమ్మాయి డాన్స్ లో కానీ, అలాగే తన లైఫ్ పీరియడ్ లో ఎప్పుడు కూడా సిస్టర్ కి సపోర్ట్ గా ఉంటాడని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మేడం అటు చూడాలి ఒకసారి నిలబండి. హలో భాస్కర్ రావు రిటైర్డ్ డీజీఎం బిఎస్ఎన్ఎల్ అండ్ మాధవి శకుంతల. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి ప్రతి క్షణం కూడా మా సిస్టర్ వాళ్ళకి చాలా తోడ్పాటు అందించినటువంటి ఏమండి చూడాలి ఒకసారి. ఏమండి ఒకసారి ఓకేనా? చెప్పండి. అందులో అందరూ మీకు ఫ్యామిలీ తరఫున దేవాలయానికి 10,000 రూపీస్ డొనేషను, ప్లస్ ట్రస్టీ వారి ఫ్యామిలీకి బట్టలు, అన్విత అందజేస్తుంది. అందరు క్లాప్స్ ఇవ్వండి. ఇటువంటి సార్ అది ఇటువంటి చూడు. నువ్వు కూడా సృజన, నువ్వు కూడా ఆశ నిలబడండి. దగ్గరగా నిలబడండి. అన్విత ఇప్పుడు నాయనపల్లి శివాలయానికి నిలబడ్డా మాస్టర్ కంగారు పడిపోతున్నారు. ఒకసారి 10,000 డొనేషన్ వచ్చేసరికి చూడాలి. క్లాస్ చెప్పండి అందరూ. అలాగే దంపతులు ఇద్దరికి కూడా పట్టుబట్టలు పెడుతున్నారు.
మౌళి గారు కన్నపాలెం హనుమంతరావు గారి ఫ్యామిలీకి ఇలాగే వారి యొక్క స్నేహపూర్వక ప్రేమపూర్వక పురస్కారాలని తర్వాత వారి సహాయ సహకారాలని ఎప్పుడు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. కొద్దిగా సైడ్గా ఉండండి. అలాగే అమ్మవారికి కూడా ఒక చీరని అన్విత దగ్గర నుంచి గారు ఎంఈఓ గారు రిటైర్ అయ్యారు. ఓకే నిమిషం కానీ అందరు క్లాస్ చెప్పండి. అదే చూడాలి, అది చాలా గొప్ప పద్ధతి. టీచర్లకి అయితే గట్టిగా తెలుస్తుంది. చూడాలి థ్యాంక్ యూ మౌళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కల్లపాలెం హనుమంతరావు అండ్ గుళ్ళదన్న సరోజిని దేవి, కల్లపాలెం సరోజిని, వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు సన్మానిస్తున్నారు. చాలా సరిగ్గా చెప్పాలమ్మా సృజన. అమ్మో ఓకే సన్మాన్. అలాగే మౌళి గారు ఇప్పుడు వాళ్ళ బాల్య మిత్రుడు హనుమంతరావు గారికి చిన్న సన్మానం చేస్తారు. హనుమంతరావు గారు మీరు ఉండండి అక్కడే ఒక నిమిషం. కల్లపాలెం హనుమంతరావు గారి దంపతులకి చంద్రమౌళి చంద్రశేఖర్ గారి దంపతులు సన్మానం చేస్తున్నారు. రండి సార్ రండి. వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకళ్ళు గురువు, ఒకళ్ళు శిష్యులు, ఒకరు గురువు. ఇద్దరు గురువులు, ఇద్దరు శిష్యులు. వాళ్ళిద్దరు ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి పెద్ద ఇక్కడే సన్మానాలు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఎంత నవ్వుతున్నారో చూసుకున్నారో. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఇద్దరు. అబ్బా ఏం నవ్వుతున్నారో. ఊళ్ళోకి వస్తే మామూలుగా గంట వాయించేవాడు కాదు, ఎగిరి గంట పట్టుకుని ఊపేవాడు. వాడు పేరే హనుమంతుడు కదా, అట్లాగే ఎగిరి గంట పట్టుకుని అది ఇవన్నీ అన్ని చెప్పడం చేయించాలనుకున్నప్పుడు చిదంబరం అనుకున్నాము. ఎప్పుడు వాళ్ళది చిదంబరం వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎస్పెషలీ మా మామయ్య వాళ్ళు ఫుల్ ఎంసీ ఫుల్ గ్రాండ్గా చివరిలో ఇలా ఫెలిసిటేషన్ చేసినందుకు. దెన్ మా భాస్కర్ మామయ్య వాళ్ళు, మా నిరంజన్ బాబాయ్ వాళ్ళు, అత్తయ్య అందరూ హైదరాబాద్ నుంచి వచ్చి ఒక్కసారి చూసిన అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో లైక్ అందరూ వాళ్ళ మా అన్వీకి వాళ్ళ చిన్నప్ప మామీ మామ everybody came from Chennai, Pondicherry. It's a big blessing. So this was a grand success and it's a great అందరి actually uncle గారి and అమ్మ ఇక్కడ అందరూ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్. ఇది బాగా సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. My name is Babu Govindarajan. Anita's dad. It was a surprise for me that we have so many people attending the program. So it's really a blessing. I would like to thank Uncle Pastor Uncle, and my brother and my uncle, my brother-in-law, from coming all over the place, and for you guys coming here and attending this program and making it grand. Thank you. Thank you. Without any hesitation, she said, "Yeah, I'll do anywhere." So that was a big thing for us. అసలు అంటే చేయించా మన ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తారు ఎవరైనా. అండ్
ఆల్మోస్ట్ 8 years నుంచి లైక్ షీజ్ బాగా ఇప్పుడు కొంచెం దాంట్లో ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ బాగా వచ్చింది అండ్ ఎక్కడైనా చేయడానికి షీఈ్ రెడీ. అలా అని కాకుండా షీ వర్క్స్ హార్డ్ టు ప్రాక్టీస్. అంటే సమ్మర్లో అంతా ఇదే ప్రాక్టీస్ చేస్తుంది. సో వాళ్ళకి టీచర్ ప్రోత్సాహంతో అండ్ ఫర్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అండ్ ఐ నో మళ్ళీ అమ్మ గురించి చెప్పకూడదు కానీ హీఈస్ లైక్ ద బెస్ట్ బ్రదర్ ఫర్ అన్ని. ఇందాక ఇవి పెట్టడానికి అన్నిటికీ కూడా పట్టుకొని హెల్ప్ చేస్తాడు, వెనకాల పప్పు పెట్టడానికి. సో చాలా థ్యాంక్స్. యా విల్ గో ఫర్ ఫుడ్. అదే భోజనాలు ఉన్నాయి కానీ అన్ని తెలుగులో ఒక మాట చెప్దాం అనుకుంటుంది. Namaskar, my peru Anvita. I'm going to speak in English today. So I would like to thank everybody here, but especially my family who came from like all over India just to watch. And it means a lot to me that you guys are here to watch. And like the first time all of us are together is for me doing this performance. But mostly the two people I would like to thank the most is my mama and my brother Abog and Tatya, 3 people. Amma and Tatya, they single-handedly put together the whole thing with Amma being the MC and Amog, he helped a lot. That's it. And thank you for coming. నటరాజు సన్నిధిలో చేయటం అనేటువంటిది అంటే గురువు దగ్గర శిష్యురాలు చేసింది కాబట్టి గురువు గారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి ఇక్కడ అమ్మాయికి. కాబట్టి అమ్మాయి భవిష్యత్తులో ముందుకు పోతే ఇందాక చోటు మధ్యలో కొంచెం ఆపాను. సూర్యకిరణాలు స్వామి మీద పడతాయంటే రవికిరణాలు రవి స్వామివారిని సేవిస్తున్నాడు. రవి సేవించడం ఏంటి? హనుమంతుడి యొక్క గురువు రవి. రవే శివుడిని ఆశ్రయిస్తున్నాడంటే లోకానికి గురువు ఎవరయ్యా అంటే పరమశివుడే. కాబట్టి నాట్యానికి గురువు కూడా పరమశివుడే. అట్లాంటి పరమశివుడి సన్నిధిలో అన్విత చేయటం అనేటువంటిది చాలా చక్కగా చేసింది. ఆ స్వామి యొక్క ఆశీస్సులతో అమ్మాయి గోల్డెన్ లైఫ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ శుభాశీస్సులు అందజేస్తున్నాం. స్వామి కూడా బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లేలం కీర్తయే దేవతాయావ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యనంతరాయాయ సర్వస్తోమ అత్రాత్రవత్తో మహర్భవతి సర్వస్యాప్చై సర్వస్య జిచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ఆయుర్దాగ్నేహ విషోజుషాణ ఉత ప్రతీకో హృదయో నిరేధి ఉతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభరక్షతాదివం అగ్నివశుచిర్భవ ఆదిత్యైవ తేజో భవ బ్రహ్మాయురాయుర్భవ విష్ణు శ్రీమాన్ భవ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ సుఖీ భవ దీర్ఘాయుష్మాన్ భవ సమస్త సర్వమంగళాన్ని భవంతు. తమిళనాడు నుంచి ఇక్కడికి చాలా మంది విచ్చేశారు. ఒక్క విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి దేవాలయము. బ్రహ్మసూత్రం అనేటువంటిది జిల్లాకు ఒక దేవాలయం ఉంటే గొప్ప. ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనంలో చెబుతారు. ఇక్కడ ఒక్కసారి శివ అంటేట 1,000,000 సార్లు శివ అన్నంతటి ఫలితాన్ని స్వామివారు ప్రసాదిస్తారట. అట్లాగే ఇక్కడ ఒక్కసారి అభినయం చేసినటువంటి అమ్మాయికి 1,000,000 సార్లు అభినయం చేసేటువంటి భాగ్యాన్ని ఆ స్వామి కలుగు చేస్తాడని చెప్పి మనసా వాచా కర్మ తెలియజేస్తూ ఆశీస్సులు అందజేస్తున్నాను. శుభం శుభం శుభం. చక్కగా నేరుగా చేయించింది వాళ్ళనండి. పైసా ఇటు చూడమని చెప్తున్నాడు. ఇటు చూడండి.
Gracias.